Good morning, all of you. I am S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram, affiliated to Adikavi Nana University, Rajamahendravaram. Today, topic is HTML forms. What is HTML forms? Why to use HTML forms in HTML document? Let us start introduction to HTML forms. HTML forms are required when you want to collect some data from the site visitor. For example, during user registration, you would like to collect information such as name, email address, credit card, and Aadhaar details, etc. A form will take input from the site visitor and then will post it to a back end application such as CGI, ASP script, or PHP script, etc. The backend application will perform required processing on the passed data based on defined business logic inside the application. There are various forms elements available like text field, text area field, drop down menus, radio buttons, checkboxes, etc. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్స్ అనేవి ఎందుకు యూజ్ చేయబడుతుందంటే వెబ్ పేజ్ని ఏదైనా విజిటర్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు సైట్ విజిటర్ కనుక యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ విజిటర్ దగ్గర నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఉపయోగించే ఫామ్స్ని ఏమంటారంటే హెచ్టిఎంఎల్ ఫామ్స్ అంటారు. ఈ ఫామ్స్ అన్నీ సమ్ డేటాని ఆ విజిటర్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అవి సచ్ యాజ్ నేమ్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ అడ్రస్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎక్సెట్రా. The form will take input from the site visitor and then will post to the backend application such as CGI, ASP script or PHP script etc. ఇక్కడ ఈ ఫామ్స్ అనేవి యూజ్ చేసి సమ్ బిజినెస్ లాజిక్ పర్పస్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజ్లో కనుక హెచ్టిఎంఎల్ ద్వారా తయారు చేసిన వెబ్ పేజ్ని విజిట్ చేస్తూ ఉన్నప్పుడు సమ్ అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అడుగుతూ ఉంటుంది. నేమ్స్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్స్ ఇటువంటివన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. అక్కడ నేమ్స్ అన్నీ టెక్స్ట్ ఫీల్డ్స్లో ఉంటాయి. ఇక్కడ ఈ హెచ్టిఎంఎల్ ఫామ్స్ అనేవి రకరకాల ఎలిమెంట్స్ని కలిగి ఉంటాయి. ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే రకరకాల ఎలిమెంట్స్ కావాలి. పీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఉంటుందని చెప్పుకోవడం. ఆ హెచ్టిఎంఎల్ పీస్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే ట్యాగ్స్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి. దాంట్లోది సపోజ్ ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు నేమ్ని ఇవ్వాలంటే దాన్ని టెక్స్ట్ ఫీల్డ్ కింద తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అంటే నువ్వు ఏదైనా ఒక అడ్రస్ని కనుక ఆ యొక్క వెబ్ పేజ్లో కనుక రాయాలి అంటే కనుక టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ డ్రాప్ డౌన్ మెనూస్ అంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా షో అవ్వకుండా ఆ పర్టికులర్ యొక్క ట్యాబ్ను మాత్రం క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఈ ఎలిమెంట్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఫామ్స్. అండ్ రేడియో బటన్స్ అంటే ఏదైనా పర్టికులర్ చెక్ బాక్స్ని క్రియేట్ చేసుకోవడానికి రేడియో బటన్స్ అంటే సమ్ సమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మార్క్స్. తర్వాత చెక్ బాక్స్ అంటే మీకు ఏదైనా ఆప్షన్స్ ఇచ్చారనుకో, ఏదైనా మన అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు నేమ్తో పాటు అడ్రస్తో పాటు జెండర్ అని అడుగుతూ ఉంటారు లాజిక్గా. జెండర్ అని అడిగినప్పుడు అక్కడ చెక్ బాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్. దీస్ కాల్డ్ చెక్ బాక్సెస్. హెచ్టిఎంఎల్ ఫామ్స్ని యూజ్ చేసి సైట్ విజిటర్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి హెచ్టిఎంఎల్ ఫామ్స్ని క్రియేట్ చేయడం జరిగింది వెబ్ పేజ్లో.
సింపుల్ డెఫినేషన్లో చెప్పుకోవాలంటే హెచ్టిఎంఎల్ ఫామ్ డెఫినేషన్ చెప్పుకోవాలంటే an HTML form is a selection of a document which contains controls such as text field, password fields, checkboxes, radio buttons, submit button, menus, etc. ఈ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కంట్రోల్ చేసి యూజ్ చేసేదాన్ని హెచ్టిఎంఎల్ ఫామ్ అంటారు. An HTML form facilitates the user to enter data that is to be sent to the server for processing such as name, email address, password, phone number and etc. Let us discuss why use HTML form. HTML forms are required if you want to collect some data from the site visitor. ఇక్కడ సైట్ విజిటర్ దగ్గర నుంచి సమ్ డేటాని కలెక్ట్ చేయడానికి మాత్రమే హెచ్టిఎంఎల్ ఫామ్స్ని యూజ్ చేయడం మాత్రం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆ యొక్క వెబ్ పేజ్ని క్రియేట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు మీ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అసలు ఈ సైట్ని విజిట్ చేస్తున్నారా లేదా ఏంటి సమ్ పర్టికులర్ బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే ఈ HTML ఫామ్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ యూజర్ వాంట్ టు పర్చేజ్ సమ్ ఐటెమ్ ఆన్ ఇంటర్నెట్, he or she must fill the form such as shipping address and credit card details so that item can be sent to the given address. ఇప్పుడు నోబే డేస్లో మనం ఆన్లైన్ షాపింగ్ విరివిగా చేస్తూ ఉన్నాము. ఆన్లైన్ షాపింగ్లో చేసినప్పుడు రకరకాల ఐటమ్స్ని మనం చెక్ చేయడం జరుగుతుంది. దాన్ని విజిటర్ యొక్క సైట్ అంటారు. మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఐటెం కనుక పర్చేజ్ చేయాలనుకుంటే సమ్ పర్టికులర్ పార్కర్ పెన్ని పర్చేజ్ చేయాలి ఆన్లైన్ అనుకుంటే ఏదైనా ఒక వెబ్ అడ్రస్ ఫ్లిప్కార్ట్ని కనుక తీసుకుంటే ఈ యాప్ని కనుక తీసుకుంటే దాంట్లో పార్కర్ పెన్ అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కర్స్ పెన్స్ ఆర్ అవైలబుల్. ఆ పార్కర్ పెన్స్లో మీరు నచ్చిన దాన్ని చూజ్ చేసుకుని దాన్ని బై చేసి కొనేటప్పుడు మీ యొక్క అడ్రస్ని అడుగుతూ ఉంటుంది. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ అని చెక్ బాక్సెస్ ద్వారా అడుగుతూ ఉంటుంది. మీరు డైలీ రొటీన్ లైఫ్లో చేసే దీస్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఈజ్ కాల్డ్ హెచ్టిఎంఎల్ ఫామ్స్. అక్కడ ఫిల్ చేసే అడ్రస్ బార్ని టెక్స్ట్ ఫీల్డ్ ఏరియా అంటారు. అలాగే మీరు క్యాష్ ఆన్ డెలివరా లేకపోతే కార్డ్ పేడా లేకపోతే క్రెడిట్ కార్డా లేకపోతే యూపీఐ పేడా అని అడుగుతూ ఉంటుంది. అక్కడ దాన్ని యూజ్ చేయడానికి చెక్ బాక్స్ అనేది ఉపయోగించాలి. మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి దట్ టైప్ ఆఫ్ ఫామ్ని హెచ్టిఎంఎల్ ఫామ్ అంటారు. ఇంకా నవ్వే డేస్లో ఇక్కడ చాలా రకాల జాబ్ అప్లికేషన్స్ జాబ్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎస్బీఐ కానీ సమ్ గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్స్ పోస్ట్ చేయవలసి వచ్చినప్పుడు ఆన్లైన్లో పోస్ట్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. అక్కడ ఆన్లైన్లో ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దాని నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్లో నేమ్, ఫాదర్ నేమ్, సర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్. ద రిజిస్ట్రేషన్ ఫామ్ అయిన వెంటనే పేమెంట్ ఫామ్కి వెళ్తుంది. ఏదైనా పర్టికులర్ క్యాండిడేట్స్ ఎస్సీ, బీసీ ఆర్ ఓసీ ఫీ పే చేయవలసి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఫీజ్ పేమెంట్కి వెళ్తూ ఉంటుంది. అక్కడ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ రకరకాల ఫీజ్ పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఎస్బీఐ డెబిట్ కార్డా లేకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డా లేకపోతే సమ్ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డా లేకపోతే సమ్ అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్సా లేకపోతే డెబిట్ కార్డ్సా అని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవడానికి అక్కడ చెక్ బాక్సెస్ అనేది ఉంటుంది. తర్వాత ఆ సమ్ పర్టికులర్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఆ ఎంటర్ చేసినప్పుడు కార్డ్ యొక్క నెంబర్ అడుగుతూ ఉంటుంది. దాన్ని టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అంటారు. తర్వాత సివివి నెంబర్ అడుగుతుంది. అలాగే ఓటీపీ జనరేట్ చేస్తూ ఉంటుంది. పాస్వర్డ్ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే పర్టికులర్ బ్యాంక్ తోటి ఆ పర్టికులర్ వెబ్సైట్ యొక్క వెబ్ పేజ్ లింక్ అయ్యి యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్సెస్ లొకేటర్ ద్వారా ఐడెంటిఫై అయ్యి నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నీ యొక్క ఫోన్ నెంబర్కి ఆ యొక్క ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ నువ్వు ఎంటర్ చేయడానికి అక్కడ ఒక టెస్ట్ ఏరియా ఫీల్డ్ ఉంటుంది. ఎంటర్ చేయగానే రెండు మ్యాచ్ అయితేనే సమ్ పేమెంట్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇలా యూజ్ చేయడానికి హెచ్టిఎంఎల్ ఫామ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. HTML5 form tags.
Here HTML5 is a version of the HTML language. Hypertext markup language యొక్క వెర్షన్ HTML5. ఇక్కడ ఈ HTML5 ఫామ్ ట్యాగ్స్ అనేవి 5 ట్యాగ్స్ని కలిగి 3 ట్యాగ్స్ని కలిగి ఉంటాయి. లెట్స్ సీ ద లిస్ట్ ఆఫ్ 5 ఫార్మ్స్ ట్యాగ్స్. ఇక్కడ కింద బిలో టేబుల్లో ట్యాగ్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వటం డీటెయిల్గా ఇచ్చాను చూడండి. ఇక్కడ డేటా లిస్ట్ అనేది అక్కడ HTML ఎలిమెంట్లో ఉండే ట్యాగ్. ఇది ఏం చేస్తుందంటే ఫామ్ ట్యాగ్ HTML డేటా లిస్ట్ ఇట్ స్పెసిఫైస్ ఏ లిస్ట్ ఆఫ్ ఫ్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ ఇన్పుట్ కంట్రోల్. అక్కడ ఇన్పుట్ని కంట్రోల్ చేయడానికి ఫ్రీ డిఫైన్డ్గా డేటా లిస్ట్ అనే ట్యాగ్ అనేది అక్కడ ఫామ్ ట్యాగ్లో ఫ్రీ డిఫైన్డ్గా ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ట్యాగ్ ఈజ్ కీ జెన్. ఇట్ డిఫైన్స్ ఏ కీ పెయిర్ జనరేటర్ ఫీల్డ్ ఫర్ ఫార్మ్స్. ఇక్కడ కీ జెన్ అంటే కీ పెయిర్ జనరేటర్. కీ జెన్ స్టాండ్స్ ఫర్ కీ పెయిర్ జనరేటర్. ఈ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫామ్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఫామ్స్లో ఉన్న ఫీల్డ్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. లైక్ నేమ్ వచ్చేటప్పుడు టెక్స్ట్ ఫీల్డ్, ఫాదర్ నేమ్ వచ్చేటప్పుడు టెక్స్ట్ ఫీల్డ్, అలాగే అడ్రస్ వచ్చినప్పుడు టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అని. తర్వాత ఏదైనా ఆ మల్టిపుల్ ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే చెక్ బాక్సెస్ వస్తూ ఉంటాయి, కంట్రోల్ బటన్స్ వస్తూ ఉంటాయి, రేడియో బటన్స్ వస్తూ ఉంటాయి. ఇటువంటి అన్నిటిని కీ పెయిర్ జనరేటర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ ట్యాగ్. ఇట్ డిఫైన్ ద రిజల్ట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్. ఈ అవుట్పుట్ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క రిజల్ట్ని ఏం చేస్తుందంటే డిఫైన్ చేయడానికి అవుట్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఫామ్ని కనుక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఏదైనా డాక్యుమెంట్, ఏదైనా వెబ్ పేజ్ని కనుక క్రియేట్ చేస్తున్నప్పుడు దానిలో ఏదైనా ఒక ఫామ్ కనుక క్రియేట్ చేయాలంటే ఫామ్ ట్యాగ్ అనే ఎలిమెంట్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. హియర్ ద ఫామ్ ఈజ్ ఏ ట్యాగ్ ఎలిమెంట్ ఆఫ్ HTML. ట్యాగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫామ్ HTML. The HTML form tag element provides a document section to take input from user. ఇక్కడ HTML ఫామ్ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్ అయితే అది ఎందుకు ఉపయోగపడుతుందంటే డాక్యుమెంట్లో ఒక సెక్షన్ మాత్రమే. ఎందుకంటే ఏదైనా సైట్ విజిటర్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని తీసుకోవడానికి మాత్రమే ఈ ఫామ్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ప్రొవైడ్స్ వేరియస్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్. ఇది ఫర్ సబ్మిటింగ్ ఇన్ఫర్మేషన్ టు వెబ్ సర్వర్ such as text field, text area and password field etc. ఇది ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది రకరకాల ఆప్షన్స్ని, ఇంటరాక్టివ్ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకోసమంటే ఎవరైతే సైట్ విజిటర్ ఉన్నాడో ఆ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ గ్యాదర్ చేయడానికి పర్టికులర్గా అక్కడ రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెబ్ సర్వర్ ద్వారా కొన్ని ఫీల్డ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇంటరాక్షన్ కోసం. ఎందుకోసం అంటే మనకి ఆ వెబ్ సర్వరు మనకి అర్థమయ్యే విధంగా నువ్వు నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ అడ్రస్ ఇటువంటి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయడానికి ఇంటరాక్టివ్ కలిగి ఉండడానికి ఈ ఫామ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. ఆ వెబ్ సర్వర్ ద్వారా ఏం కలిగి ఉంటాయంటే టెక్స్ట్ ఫీల్డ్ కానీ, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ కానీ, అలాగే పాస్వర్డ్ ఫీల్డ్ కానీ, ఇలా రకరకాల డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి ఇన్పుట్ కింద గ్యాదర్ చేయడానికి ఈ ఫామ్ ట్యాగ్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ద ఫామ్ ఎలిమెంట్ కింద నోట్ రాయడం జరిగింది చూడండి. ద ఫామ్ ఎలిమెంట్ డస్ నాట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ ఏ ఫామ్ బట్ ఇట్ ఈస్ కంటైనర్ టు కంటైన్ ఆల్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ ఇన్పుట్, లేబుల్ ఎక్సెట్రా. ఇది ఓన్లీ ఫామ్ ఎలిమెంట్ గురించే కాదు, ఇదొక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఉపయోగించడానికి ఈ ఫామ్ ఎలిమెంట్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ ట్యాగ్కి జస్ట్ జనరల్ సింటాక్స్ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫామ్ ట్యాగ్ ఈజ్ ఏ పెయిర్ ట్యాగ్స్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఫామ్ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ని కలిగి ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు ఫామ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ఫామ్ ట్యాగ్. బిట్వీన్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫామ్ ట్యాగ్స్ ఆర్ ఫామ్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ జరుగుతుంది. ఫామ్ ఎలిమెంట్స్ ఈజ్ లైక్ ఏ టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్, లేబుల్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ సో ఎక్సెట్రా. Let us discuss HTML input. Let us discuss the HTML input element.
ద హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ట్యాగ్ ఎలిమెంట్ ఈజ్ ఫండమెంటల్ ఫామ్ ఎలిమెంట్. ఇక్కడ ఫామ్స్లో కనుక మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇన్పుట్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే ఫామ్ ట్యాగ్ని కూడా ఈ ఫామ్ ట్యాగ్ని యూజ్ చేస్తూ దాని ఫామ్ ట్యాగ్స్ ఆర్ పెయిర్ ట్యాగ్స్. ఫామ్ ట్యాగ్స్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ మధ్యలో ఈ ఇన్పుట్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ద హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ ఫండమెంటల్ ఫామ్ ఎలిమెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఫామ్ ఫీల్డ్స్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఇక్కడ ఈ ఇన్పుట్ డేటా అనేది ఏం చేస్తుందంటే ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్పుట్ ట్యాగ్ అనేది ఏంటంటే సమ్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ టు ఫామ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఫామ్ ఫీల్డ్స్ని క్రియేట్ చేయడానికి ఇన్పుట్ ట్యాగ్ ఎలిమెంట్ అనేది హెచ్టిఎంఎల్లో యూజ్ చేయడం జరుగుతుంది. వీ కెన్ అప్లై డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్ టు గ్యాదర్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్ ఫాలోయింగ్ ద ఎగ్జాంపుల్ టు షోయింగ్ ద సింపుల్ టెక్స్ట్ ఇన్పుట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ప్రోగ్రామ్ రాయడం జరిగింది జస్ట్ సింటాక్స్ రూపంలో. ఇక్కడ వెబ్ పేజ్లో ఏది డిస్ప్లే అవ్వాలన్నా బాడీ ట్యాగ్ అనే పేరు ట్యాగ్స్, ఓపెన్ బాడీ ట్యాగ్ అండ్ క్లోజ్ బాడీ ట్యాగ్ బిట్వీన్లో ఏదైనా కనుక నువ్వు స్పెసిఫిక్ కోడ్ రాస్తే అది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఒక ఫామ్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఫామ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఆఫ్టర్ ఫామ్ ట్యాగ్. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్, అక్కడ బిఆర్ అనేది ఏంటి బార్డర్ అనేది ఇచ్చారు. అంటే జస్ట్ లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బార్డర్ ఈజ్ ఏ బిఆర్ ఈజ్ ఏ సింగిల్ పేర్ ట్యాగ్. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ నేమ్ యూజర్ నేమ్. ఎంటర్ యువర్ నేమ్ తర్వాత బిఆర్ అనేది ఏంటంటే జస్ట్ బార్డర్ లైన్స్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్, ఎందుకంటే ఇన్పుట్ ఎలా ఇవ్వాలంటే టెక్స్ట్ రూపంలో ఇవ్వాలంట, నేమ్ రూపంలో యూజర్ నేమ్ ఏదైనా. సమ్ ఫామ్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరిగింది అండ్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయండి. ద అవుట్పుట్ ఎలా ఉంటుందంటే పైన రాసిన సింటాక్స్కి ప్రోగ్రామ్కి కింద చూడండి ఎంటర్ యువర్ నేమ్. మీరు అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇచ్చారు ఫామ్ తర్వాత, అక్కడ జస్ట్ బార్డర్ లైన్స్ వచ్చాయి, అక్కడ ఇన్పుట్ టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ టెక్స్ట్ అనేది ఎలా ఉండాలంటే నేమ్ రూపంలో ఉండాలి. ఇది ఇన్పుట్ హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్. దాని యొక్క అవుట్పుట్ డీటెయిల్స్. Let us discuss HTML text field control. The text attribute of input tag creates text field control, also known as single line text field control. The name attributes is an optional. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా గూగుల్ ఫామ్లో ఏదైనా వెబ్ ఫామ్లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అటువంటివి డిస్ప్లే అవ్వాలంటే ఏం కావాలంటే టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ అనేది కావాలి. దీన్ని ప్రొవైడ్ చేసేది ఎవరంటే టెక్స్ట్ అట్రిబ్యూట్ అనే ఇన్పుట్ ట్యాగ్ ద్వారా దీన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్కి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఏదైనా ఫామ్స్ బిట్వీన్ మధ్యలో ఏదైనా రాస్తే అది కనుక డిస్ప్లే అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఓపెన్ ఫామ్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ఫామ్ ట్యాగ్ ఉంది. అక్కడ ఫస్ట్ నేమ్కి ఇన్పుట్ టైప్ అని ఇచ్చారు. అక్కడ టెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్, అక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చారు. బిఆర్ ఈజ్ ఇండికేటెడ్స్ టు బార్డర్ లైన్స్, అక్కడ ఫస్ట్ నేమ్కి ఒక బార్డర్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ అవుట్పుట్ లాస్ట్ నేమ్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ నేమ్, లాస్ట్ నేమ్ బార్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫామ్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఏంటంటే మన నేమ్లో ఉన్న ఫస్ట్ నేమ్ ఏదైనా రాంబాబు అనే ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ రామ్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ బాబు. ఇలాగ స్పెసిఫిక్గా సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి టెక్స్ట్ అట్రిబ్యూట్ అనేది ఉపయోగపడుతుంది. సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి స్పెసిఫై చేస్తూ ఉంటాయి. సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్ని డిఫైన్ చేయడానికి కంట్రోల్ చేయడానికి టెక్స్ట్ అనే అట్రిబ్యూట్స్ని ఇన్పుట్ ట్యాగ్ కింద క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ HTML ఫామ్స్ గురించి ఒకసారి రివిజన్ చేసి నెక్స్ట్ క్లాస్లో
ఇంకా నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఫామ్స్ గురించి, ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్స్ గురించి, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ గురించి, రేడియో బటన్స్ గురించి, సెక్ బాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్ అనేది జస్ట్ సమ్మరీ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఫామ్. An HTML form is a section of a document which contains controls such as text field, password fields, checkboxes, radio buttons, submit buttons, menus, etc. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్ అనేది యూజర్ దగ్గర నుంచి సమ్ టెక్స్ట్ ఫీల్డ్స్ని ఏదైనా ఒక సెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే యూజర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఈ ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా వెబ్సైట్ని కనుక ఏదైనా యూజర్ సైట్ విజిటర్ కనుక విజిట్ చేస్తూ ఉంటే ఆ యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ ఫామ్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. ఈ హెచ్టిఎంఎల్లో రకరకాల ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. అవి టెక్స్ట్ ఫీల్డ్స్ అవ్వచ్చు, పాస్వర్డ్ ఫీల్డ్స్ అవ్వచ్చు, చెక్ బాక్సెస్ అవ్వచ్చు, రేడియో బటన్స్ అవ్వచ్చు, సబ్మిట్ బటన్స్ అవ్వచ్చు, నేమ్ మెనూస్ అవ్వచ్చు, ఎక్సెట్రా. మీరు కనుక జీమెయిల్ ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ జీమెయిల్ ఫామ్ ఓపెన్ చేయడం, గూగుల్ జీమెయిల్ ఫామ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇలా అడుగుతూ ఉంటుంది. ఫాదర్ నేమ్ అడుగుతూ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్స్ అన్ని ఇయర్స్లోను, డేట్స్లోను, నెంబర్స్లోనూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అక్కడ అక్కడ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ యొక్క మెయిల్కి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. దాన్నే పాస్వర్డ్ ఫీల్డ్స్ అంటారు. తర్వాత చెక్ బాక్సెస్ అంటే అక్కడ ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మీ యొక్క పాస్వర్డ్ కనుక ఏదైనా మిస్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా కనుక రికవరీ పాస్వర్డ్ని కనుక తీసుకోవాలంటే చెక్ బాక్సెస్లో ఉన్న ఆప్షన్స్ అడుగుతూ ఉంటుంది. అక్కడ రేడియో బటన్స్, ఏదైనా పర్టికులర్ ఆప్షన్స్ క్లిక్ చేయడానికి రేడియో బటన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా సబ్మిట్ చేయడానికి సబ్మిట్ బటన్ అనే ఉంటుంది. అక్కడ మెనూస్ అనే ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఆ ఇయర్స్ని వెళ్ళడానికి మెనూ ట్యాబ్ అనేది ఉంటుంది. An HTML form facilitates the user to enter data that is to be sent to the server for processing such as name, email address, password, phone number, etc. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్ సమ్ ఫెసిలిటీస్ని ఇస్తుంది డేటాని ఎంటర్ చేయడానికి. అవి ఏంటంటే నేమ్ అవ్వచ్చు, ఈమెయిల్ అడ్రస్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఎక్సెట్రా అవ్వచ్చు. ఇది హెచ్టిఎంఎల్ గురించి ఒక బ్రీఫ్ డిస్కషన్. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్ని ఎందుకు యూజ్ చేస్తారనే దాని గురించి కూడా మనం ప్రీవియస్గా చెప్పుకోవడం జరిగింది. హెచ్టిఎంఎల్ ఫామ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద సైట్ విజిటర్. ఏదైనా ఒక సైట్ విజిటర్ దగ్గర నుంచి హెచ్టిఎంఎల్ ఫామ్స్ ద్వారా డేటాను కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.